గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం నేతలంతా ఎంతో కష్టపడ్డారు. గతానికి భిన్నంగా ఐక్యంగా పోరాడారు. కొందరు సీట్లు కూడా త్యాగం చేశారు. అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది. సంక్రాంతి ముందు లేక తర్వాత వీలైనంత త్వరలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతిలోపే కొన్ని జీవోలు విడుదల చేయనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లాకు 3 చొప్పున కనీసం 25 మందికి పోస్టులు ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలుపెట్టింది. ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో నామినేటెడ్ పదవుల అభ్యర్థుల జాబితాను టీపీసీసీ సేకరించినట్టు తెలుస్తోంది. ఆ లిస్టులోని పేర్లను బడపోసి ప్రభుత్వానికి సింగిల్ నేమ్తో జాబితా పంపనుంది. సీఎం, కేబినెట్ మంత్రుల నిర్ణయంతో కార్పొరేషన్ చైర్మన్లను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతిలోపు కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తే సెకండ్ క్యాడర్, క్షేత్రస్థాయి లీడర్లలో జోష్ వస్తుందని పార్టీ నమ్ముతోంది. చైర్మన్ పదవులు ఇవ్వడం వలన ఆయా నేతలు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా అనుచరులను లోక్సభ ఎన్నికల్లో విజయానికి ఉత్సాహంగా పనిచేస్తారని టీపీసీసీ భావిస్తోంది. నామినేటెడ్ పదవుల ప్రకటన మొదలైతే లీడర్లు, కార్యకర్తల్లోనూ పార్టీపై భరోసా పెరుగుతుంది. మరోవైపు తొలి రౌండ్లో చైర్మన్ పదవులు పొందలేకపోయిన వారు గుర్తింపు కోసం మరింత యాక్టివ్గా పనిచేసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడతాయని పార్టీ బలంగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని సర్కార్కు వివరించగా సీఎంతో పాటు కేబినెట్ మంత్రులు ఓకే చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 15 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే పార్టీ, ప్రభుత్వం చర్చించి ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. వీటిలో కొన్ని కేబినెట్ తో కూడిన చైర్మన్లు ఉండగా మరికొన్నింటికి లేవు. కీలక నేతలంతా కేబినెట్ తో కూడిన చైర్మన్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. మరికొందరు ఏ చైర్మన్ ఇచ్చినా పర్వాలేదని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్లతో పాటు ఎన్నికల ముందు పార్టీ విజయం కోసం కృషి చేసిన వాళ్ళు ఈ జాబితాలో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికి ఛాన్స్ ఇవ్వాలని మెజార్టీ కేబినెట్ మంత్రులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కార్పొరేషన్లను కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అవకాశం కల్పిస్తూనే సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.